ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. 47 సంవత్సరాలుగా ఆయన సినిమా కెరీర్ కొనసాగుతుంది. 700 పైగా చిత్రాలు, అందులో 100కి పైగా తెలుగులోని హీరోగా ఆయన నటించారు. ఆయన సినీ ప్రపంచానికి శ్రీనివాసుడు. ఫస్ట్ సినిమాలోనే ఫైటర్కి ఒక 5-6 పళ్ళు రాలగొట్టారంట. 2-3 పళ్ళు పాపం ఎగిరిపోయింది. తర్వాత చూసి అది ఆల్రెడీ పోయిన పర్లేదు, కట్టించి పెట్టారనమాట. సార్ 1984లో ఒక హీరో రెమ్యునరేషన్ 4 నుంచి 5 లక్షలు. అప్పట్లో సౌత్లో ఏ హీరోకి ఆ రెమ్యునరేషన్ లేదు, ఒక సుమన్ గారు మాత్రమే ఆ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్నారు అని చెప్తుంటారు. యాక్చువల్గా నేను డబ్బును పెద్దగా గతంలో సాయి కుమార్ గారి వాయిస్ కోసం హీరో సుమన్, హీరో రాజశేఖర్ ఇద్దరు గొడవ పడ్డారు. సాయి కుమార్ గారిని మధ్యలో ఇబ్బంది పెట్టారు. ఆ గొడవ చాలా దూరం వెళ్ళిపోయి సుమను, రాజశేఖరు మాట్లాడుకోని రోజులు కూడా ఉన్నాయి. ఒక వార్త ఇలా నడుస్తూ ఉంది సార్ చాలా సంవత్సరాలు. రాజశేఖర్కి ఆయనకి ఏం జరిగిందో అదంతా నాకు తెలియదు. బట్ మైసెల్ఫ్, సాయి కుమార్, రాజశేఖర్ రాజశేఖర్కి ఏవైతే సినిమాలు పడ్డాయో ఆ సినిమాలన్నీ సుమన్ వే అని చెప్పి ఒక టాక్ ఉంది. అదో టాక్ ఒకటి వచ్చింది. ఈ చేతబడి చేపించిన వ్యక్తులు ఎవరు సార్? కేరళలో చాలా ఫేమస్ చోట. ఈ సంవత్సరంలో ఈ నెల ఇది, ఈ నెలలో ఈ వారం ఇది, వారంలో ఈ రోజు ఇది, అది జరిగి తీరాలి. అది జరిగి తీరాలి. మీరు జైలుకి వెళ్ళక ముందు ఒక పెద్ద రాజకీయ నాయకుడు, తమిళనాడులో ఒక పెద్ద రాజకీయ నాయకుడు మిమ్మల్ని పిలిచారని, ఆయన నొచ్చుకునేలా సమాధానం చెప్పారని, దానివల్లే మీరు జైలుకి వెళ్లాల్సి వచ్చిందని, ఆ కేసు జరిగిన రోజు నుంచి మీతో పాటు ఒక వ్యక్తి కూడా సఫర్ అవుతున్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడు అది చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ తట్టుకోలేడు, వాళ్ళిద్దరికీ పడదు, పైకి మాత్రం అలా మంచిగా ఉంటారు కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని దశాబ్దాలుగా ఆ పోటీ, క్లాషు అవన్నీ నడుస్తున్నాయని మొన్న గొడవతో చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేశారు. వాళ్ళిద్దరిని అతి దగ్గరగా ఎక్కువ కాలం చూసిన హీరో మీరు. వాళ్ళిద్దరి మధ్య ర్యాపో ఎలా ఉంటుంది సార్ అసలు? బాలకృష్ణ గారు జనరల్లీ కొంచెం మంచికి మంచి, చెడుకు చెడు, కొంచెం షార్ట్ టెంపర్డ్ సార్. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్కి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ సినీ ప్రపంచంలో పరిచయం అవసరం లేదు. 47 సంవత్సరాలుగా ఆయన సినిమా కెరీర్ కొనసాగుతుంది. 700 పైగా చిత్రాలు, అందులో 100కి పైగా తెలుగులోని హీరోగా ఆయన నటించారు. ఆయన సినీ ప్రపంచానికి శ్రీనివాసుడు. ఆయన్ని చూసి మురిసిపోయిన కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఒక లెజెండరీ వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. ఆయనే మన సుమన్ గారు. సుమన్ గారితో మాట్లాడి ఆయన సినీ జీవిత విశేషాలు మరికొన్ని తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, ముందుగా అంటే చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూశాను సార్. 1-2 సందర్భాల్లో మిమ్మల్ని దూరం నుంచి కూడా చూశాను. ఇలా మీ పక్కన మీ ముందు కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా, కొంచెం గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఇందాక నేను ఒక మాట మాట్లాడాను, సినీ జగత్తుకి ఆయనే శ్రీనివాసుడు అని చెప్పి. ఈ సాయంత్రం వేళ నేను నిజంగా శ్రీనివాసుడు ముందు కూర్చొనే ఉన్నానని భావిస్తూ, ఈ ఇంటర్వ్యూ అయిపోయే లోపల నాకు ఒక వరం కావాలి, అది ఎక్కడ వాడుకుంటానో నా ఇష్టం, కానీ ఆ వరం మీరు నాకు ఇస్తానని ప్రామిస్ చేయాలి. నా చేతుల్లో ఉంటే తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ సార్. అండ్ మీ సినీ ప్రయాణం స్టార్ట్ అయింది ఒక కార్ మెకానిక్ ద్వారా. ఆయన తీసుకెళ్ళి కిట్టు ఆయన పరిచయం చేశారు. ఇది చాలాసార్లు చెప్పారు మీరు. అంటే సుమన్ అంటే ఎలాంటి వ్యక్తి అంటే, తనకి లైఫ్లో ఏ చిన్న సహాయం చేసిన వ్యక్తిని కూడా ఎప్పుడూ మర్చిపోయేవారు కాదు. ప్రతి సందర్భంలో వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూనే ఉంటారు. అలాంటి కిట్టు కుటుంబానికి సుమన్ చేసిన సహాయం అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా కిట్టు గారు పాపం, ఆయన ఫ్యామిలీ వచ్చి కొంచెం డిస్టర్బ్డ్ ఫ్యామిలీ అండి సార్. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి అది చెప్పాలి. సో తను ఏంటంటే, తను సినిమా ప్రపంచం, ఆయన ట్రావెల్స్, తర్వాత ఆయన లైఫే వేరే. ఆయన మొత్తం బెంగళూరులో, యాక్చువల్లీ మాకు కూడా పెద్ద కనెక్షన్ లేదు ఫ్యామిలీతో. సార్ ఆయన ఎంతసేపు సినిమా వాళ్ళతోనే, అంటే ఈ కార్లు పంపడం,
సినిమా వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడం, సినిమా వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమైనా రియల్ ఎస్టేట్లో ఇక్కడ స్థలం ఉంది, అక్కడ స్థలం అంటే డబ్బు కోసం కాదు, వాళ్ళ డబ్బుని జాగ్రత్తగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి చెప్తున్న వ్యక్తి. ఓకే. ఆ టైప్ వ్యక్తి. తర్వాత ఫంక్షన్కి ఇది మిస్ అయిపోతే ఇంకా కారే ఆయనకి ప్రపంచం. కారు ట్రావెల్స్ ఇవన్నీ తప్ప పెద్ద ఏమి లేదు. అయితే నాకు అంటే నా ఎంట్రీ నుంచి అదే ఆయనే కదా మొత్తం చేసింది. సో ఎప్పుడు నేను ఆయన ఫ్యామిలీ గురించి కానీ ఆయన ఏ విషయాలు అడగలేదు. బట్ తర్వాత ఎప్పుడైతే ఆయన లాస్ట్ డేలో చనిపోయినప్పుడు అప్పుడు ఆయన ఫ్యామిలీ వాళ్ళు బెంగళూరు నుంచి వాళ్ళు రావడం కలవడం అప్పుడే నాకు తెలిసింది. ఎక్కువ మాకు ఎవరికి సినిమా వాళ్ళకి ఎక్కువ పరిచయం లేదు కాబట్టి వాళ్ళు కూడా మాతో ఎక్కువ పెద్దగా ఇది కనెక్షన్ పెట్టుకోలే. వచ్చారు, మాట్లాడారు, అంత ఆ సిచ్యువేషన్లో డిస్కస్ చేయాల్సిన ఒక టాపిక్ కాదు. తర్వాత అంటే ఆయన లాస్ట్ డేస్ చెన్నైలో జరిగింది. సో తర్వాత ఇక్కడ మళ్ళీ వచ్చేసాం అనమాట. సో దాంతో ఏంటంటే మాకు ఎక్కువ ఏమి తెలియదండి అసలు మ్యాటర్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ. అంటే నేను పర్సనల్గా జనరల్గా ఎవరు పర్సనల్ మ్యాటర్స్కి వెళ్ళను. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంది అదే వాళ్ళుగా చెప్తే ఓకే, కానీ పర్సనల్ మ్యాటర్స్లో నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ చేయడం నాకు ఇష్టం లేదన్నమాట. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే సార్, మీరు చాలా ఇంటర్వ్యూలో కిట్టు నా గాడ్ ఫాదరు, ఆయన ద్వారానే ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పారు. సో తర్వాత కిట్టు ఏమయ్యారు అనేది చాలా మందికి తెలియదు. అవునవును. సో అందుకని ఈ క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు చనిపోయి ఆల్మోస్ట్ 10 years పైన అయిపోయింది సార్. 10 years 12 years అయిపోయింది సార్. ఎందుకంటే సుమన్ అంటే మాకందరికీ ఒక నిధిలాగా అనమాట. ఇలాంటి ఒక నిధిని ఇండస్ట్రీకి ఇచ్చిన మనిషి గురించి ప్రస్తావించి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, ఫస్ట్ మూవీ నా తమిళ్లో నేమ్ ఏదే స్విమ్మింగ్ పూల్ అని ఏదో పేరు వస్తుంది తెలుగులో. ఫస్ట్ సినిమాలోనే ఫైటర్కి ఒక 5-6 పుల్లు రాలగొట్టారంట. అంటే నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళడానికే నా కరాటే బ్యాక్గ్రౌండ్ అండి. ఎస్ సార్. అంటే పర్సనాలిటీ అప్పుడు ఉంది సార్, కానీ యాక్టింగ్ తెలియదు, డాన్సింగ్ తెలియదు. ఒకటే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే కరాటే బ్లాక్ బెల్ట్. ఆ కరాటే బ్లాక్ బెల్ట్ నన్ను కరాటే చేయడం చూసి ప్రొడ్యూసర్ డైరెక్టర్ టిఆర్ రామన్న గారు కిట్టు గారి ద్వారా మెసేజ్ పెట్టి తీసుకొచ్చారు. సో నాకేంటంటే అప్పుడు ఒరిజినల్గా స్టంట్స్ చేయడం, కరాటేలో మాకు ఏదైతే నేర్పించారో అది చూపించడం అదే అయింది. ఈ స్టంట్లో ఏంటంటే టచ్ చేయకుండా కెమెరాకి ఓవర్లాప్ చేసి చేయడం ఇవన్నీ తెలీదు. సో ఫైట్ చేసేటప్పుడు తెలియకుండా హ్యాండ్ పంచ్ కొట్టి ఒక 2-3 పళ్ళు పాపం ఎగిరిపోయింది. తర్వాత చూసి అది ఆల్రెడీ పోయిన పళ్ళేది కట్టించి పెట్టారనమాట. ఆయన అన్నాడు, ఏం వరే అవుతుంది సార్, ఆల్రెడీ పళ్ళు వేరే షూటింగ్లో పోయింది, కట్టిన పళ్ళు అండి కాబట్టి ఓకే అని అన్నారు. బట్ అంతే తప్ప డెలిబరేట్గా కొట్టడం అలాంటిది ఏం లేదు. బట్ నేను మట్టుకు అప్పుడు ఏం చెప్పినంటే, అంటే వాళ్ళు ఏంటంటే ఆర్టిస్ట్ని టచ్ చేయకుండా చేసేవారు. టచ్ చేయకుండా చేసే నాకు రియాక్షన్ వచ్చేది కాదు. సార్ మీరు టచ్ చేయకపోతే నా రియాక్షన్ రాదు సార్, మీరు కొట్టండి అని చెప్పి ఉల్టాగా వాళ్ళ దగ్గర నుంచి నేను టచ్ అయ్యేలాగా నేను కొట్టించుకున్నాను. అప్పుడే రియాక్ట్ అయ్యాను. తర్వాత ఏంటంటే సినిమా ఫైట్ అంటే రియల్ ఫైట్ కాదు, ఇది టచ్ అవ్వకుండా చేయాలి. అంటే నేల మీద దొల్లడం, పైనుంచి దూకడం అవన్నీ నిజం. మిగతాంతా టచ్ చేయకుండా కెమెరాకు ఓవర్లాప్ చేసి చేయడం ఇవన్నీ తర్వాత నేర్చుకున్నాను అనమాట. అండ్ అప్పటికే మీరు తమిళ్లో చాలా పెద్ద స్టార్ అయిపోయారు. తెలుగులో అప్పటికి ఏంటంటే సీనియర్ హీరోలు అప్పుడప్పుడే తగ్గుతూ యంగ్స్టర్స్ వస్తున్నారు. అలాంటి టైంలో కరెక్ట్ టైంలో మిమ్మల్ని తెలుగులోకి తీసుకొచ్చింది భానుచంద్ర గారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో ఇద్దరు కిలాడీలు అనే మూవీ ఫస్ట్ ఛాన్స్ వచ్చింది, కానీ ఆ సినిమా లేట్ అయ్యి తరంగని ముందు రిలీజ్ అయ్యింది. రేలింగ నరసింహారావు డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్ రేలింగ నరసింహారావు గారు, ఫస్ట్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ, నన్ను పరిచయం చేసింది భానుచంద్ర. అవును. బట్ అది ఆగిపోవడంతో ఏమంటే నాకు ప్రతాప్ పాట్స్ రాఘవ గారు, అంటే అంతకు ముందు అడిగింది ఆయనే. అప్పుడు ఈ సినిమా చేస్తున్నా అని చెప్పి తర్వాత రమ్మంటే ఆయన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ సినిమా మొదలు పెట్టారు. ఓకే. కోడి రామకృష్ణ గారు కూడా వచ్చి నన్ను అడిగారు ఏవిఎం స్టూడియో చెన్నైలో. లేదండి నేను ఒకటి చేస్తున్నాను, ఒకటి అయితే చూద్దాం అని చెప్పి నేను పెండింగ్ పెట్టాను. తర్వాత వచ్చారు. అప్పటికి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ షూటింగ్ అయిపోయింది, రిలీజ్ రెడీ అవుతుంది. అప్పుడు తరంగని సినిమా షూటింగ్కి ఆఫర్ చేసి ఆ గ్యాప్లో ఒక 18 days గ్యాప్లో తరంగిణి సినిమా హైదరాబాద్లో షూటింగ్ చేసి 18 daysలో ఫినిష్ చేసిన సినిమా 1 year ఆడిందండి. సూపర్. అంటే మీరు ఇక్కడ ఇండస్ట్రీలోకి, తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే టయానికి మీలాంటి యంగ్స్టర్స్లో పోటీగా ఉన్న హీరోలు అంటే అప్పటికి ఎవరు సార్? అప్పట్లో చాలామంది అప్పుడు న్యూ కమర్స్ వస్తున్న ఒక సీజన్ అండి.
చాలామంది న్యూ కమర్స్, అంటే నేను దాని గురించి పెద్దగా ఇదవలా. నేను మామూలుగా చేశాను. అంటే అప్పుడు తెలుగు తమిళ్ 2 చేస్తున్నాను. అవును ఇక్కడ పూర్తిగా తమిళ్ వదల్లా. అప్పుడు తమిళ్లో ఉన్నాను, తెలుగులో ఉన్నాను. ఎందుకంటే సినిమా నాది రిలీజ్ అవలా. సార్. సో అటు ఇటుగా ఉన్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. తరగని సినిమా షూటింగ్ అయిపోయిందన్నారు, 2 కిలాట్లు బ్యాలెన్స్ ఉందన్నారు, ఇంకా వదిలేసి తమిళ్లో అప్పుడు డార్లింగ్ 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 చేస్తున్నాను, భాగ్యరాజ్ గారు డైరెక్షన్. సార్. తర్వాత సినిమా హిట్ అయింది. సినిమా హిట్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడే చాలామంది హీరోస్ ఉన్నారు. అర్జున్ ఉన్నారు, చిరంజీవి గారు. సార్. చిరంజీవి గారు సీనియర్, సార్. అలాగే ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. అర్జున్ నాకు తెలిసి భానుచందర్, సార్. తర్వాత అట్లా వచ్చారనమాట. శివకృష్ణ గారు అందరూ వచ్చారు హీరోలు. సార్ 1984లో ఒక హీరో రెమ్యునరేషన్ 4 నుంచి 5 లక్షలు. అప్పట్లో సౌత్లో ఏ హీరోకి ఆ రెమ్యునరేషన్ లేదు, ఒక సుమన్ గారు మాత్రమే ఆ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్నారు అని చెప్తుంటారు. నిజమేనా? నాకు తెలియదు సార్. అంటే యాక్చువల్గా నేను డబ్బును పెద్దగా చూసి చేయలేదు సార్. సార్. నాకు డబ్బు కొన్ని ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఇచ్చారు, తక్కువ ఇచ్చారు. నేను అప్పుడు ఏంటంటే కెరియర్ని స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి నేను మెయిన్గా సబ్జెక్టు, క్యారెక్టర్, ఎవరు సాంగ్స్ బాగా తీస్తారు, ఎవరు ఫైట్ బాగా తీస్తారని చెప్పి చేసేవాడిని. తర్వాత ఈ మార్కెట్ గొడవ అంతా నాకు తెలియదండి. సార్. మార్కెట్, సినిమా ఎంత కలెక్షన్ అయింది, మనం ఎంత అడగాలి, సినిమా పోయిందా మనం ఎంత అడగాలి, ఏం తెలీదు. ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి ఎప్పుడు వచ్చాడు, సార్ స్టోరీ చెప్పండి. ఇప్పుడు కూడా అదే నేను చెప్పేది, సార్. స్టోరీ చెప్పండి, నా క్యారెక్టర్ చెప్పండి. అంటే సార్ డబ్బు ఎంత తీసుకుంటారు, అది పాయింట్ కాదు, నా స్టోరీ చెప్పండి, క్యారెక్టర్ చెప్పండి. అప్పుడు ఎన్ని రోజులు మీరు ఏం చేస్తారు, అప్పుడు కూర్చొని మాట్లాడతారు. ఇప్పుడు కూడా అదే, అప్పుడు కూడా అదే. సార్. డబ్బు నా లెక్కలో ఏంటి సార్, ఆటోమేటిక్గా మార్కెట్ పెరిగినప్పుడు అదే వస్తుంది సార్, మనం అడగాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా. ఆ విధంగా నాకేంటంటే కొన్ని ప్రొడ్యూసర్స్ దగ్గర కొంచెం ఎక్కువ వచ్చింది, డబ్బు గురించి నేను పెద్దగా చేయలే. బట్ కానీ అప్పట్లో అది రికార్డ్ అంట సార్. అంటే సౌత్లో మేబీ అప్పట్లో మొత్తం అన్ని లాంగ్వేజ్లో కలిపి ఏ హీరోకి కూడా ఆ రేంజ్ రెమ్యునరేషన్ లేదంట. లేదు సార్. అప్పుడు ఆల్రెడీ తమిళ్లో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు వాళ్ళందరూ హై రేంజ్లో ఉన్నారు అప్పుడు. తెలుగు ఈ జనరేషన్, సెకండ్ జనరేషన్ అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు తర్వాత బ్యాచ్ మేమే, మొత్తం బ్యాచ్. మరి ఆ బ్యాచ్ల్లో మేబీ నేను హై రెన్యూమరేషన్ నాకు ఎప్పుడు సుమన్ రెన్యూమరేషన్ డిమాండ్ చేసాడని ఎప్పుడు కంప్లైంట్ రాలేదు, ఎక్కడ రాలే. దానికి కూడా నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది సార్. ఈ మధ్య మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 99 సినిమాలు అయినాయి, 100వ సినిమా కావట్లేదు, అంటే సినిమాలు చేస్తున్నా, నేను హీరోగా ఆ 100 సినిమా పూర్తయితే చేద్దామని చెప్పి కొన్ని రోజులు వెయిట్ చేశాను. కరెక్ట్గా అలాంటి సమయానికి సత్యనారాయణ, అది పేరు నాకు గుర్తు రావట్లేదు, మీ 100వ సినిమా, ఆ సినిమా ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే, మామూలు ఆర్టిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగే నేను అక్కడికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది నా మీదే 4 పాటలు ఉన్నాయి, నేనే ఆ సినిమా హీరో, ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాదే అని చెప్పి అక్కడికి వెళ్ళి నాకు తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, 100వ సినిమా ఫినిష్ చేశానని చెప్పి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక రెమ్యునరేషన్ ఉంటుంది సార్, హీరోగా అయితే ఆ రెమ్యునరేషన్ మారుద్ది. మీరు అక్కడ కూడా ఏం, నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకున్నాను, ఇప్పుడు నన్ను హీరోని అంటున్నారు, నా రెమ్యునరేషన్ పెంచండి, ఇలాంటి డిమాండ్ ఏం చేయలేదా? సినిమా ఫీల్డ్లో ఉండడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు బి డెస్టిన్డ్ సార్. నీ తలరాత్లో రాసి ఉంటేనే నువ్వు సినిమా ఫీల్డ్లో ఉండగలుగుతావు సార్. డామినేట్ చేసేది అది రెండోది, పొజిషన్ అనేది మూడోది. సార్. ఇవన్నీ గ్రేడ్స్ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో ఉండాలంటే నీ తలరాతో చేతిరాతో ఉంటే తప్ప నువ్వు ఉండలేవు, ఒకటి. సెకండ్ థింగ్, నువ్వు అందరితో డార్లింగ్గా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సెట్లో అందరితో మంచిగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. గర్వం, సక్సెస్ వచ్చినప్పుడు గర్వం, తర్వాత అహంకారం అవన్నీ లేకుండా ఎంత లో ప్రొఫైల్ వెళ్తే అంత మంచిది. ఆర్టిస్టులే కాదు, టెక్నీషియన్స్ని కూడా నువ్వు నవ్వుతూ మాట్లాడుతూ ప్రేమించి మర్యాద అంటే ఇస్తుంటే, ఇదన్నీ ఏంటంటే కనెక్షన్స్, ఈజ్ ఆర్ ఆల్ వైర్స్ టు కనెక్ట్ టు లాంజివిటీ అని చెప్పి నాకు మెసేజ్ చేయాలి. అని ఎప్పుడూ రెన్యూమరేషన్ అడగొద్దు. ఓకే. నీ రెన్యూమరేషన్ ఆటోమేటిక్గా నీకు వస్తాయి. నీ రేట్ ఇంత, నాకు ఇంత, అంత వెళ్ళు మార్కెట్లో. ఎందుకంటే నీ సినిమా కొన్నవాడు ముందు బాగుపడాలి, నీ ప్రొడ్యూసర్ ముందు ఏంటంటే అమ్మయ్య నేను సుమన్తో చేస్తే నాకు డబ్బు మిగిలింది అని ఫీలింగ్ రావాలి. డైరెక్టర్ అనేవాడు సుమన్ వస్తే నాకు టెన్షన్ లేదయ్యా, చెప్పింది చేస్తాడు వెళ్ళిపోతాడు, చెప్పిన డేట్ ప్రకారం వస్తాడు పోతాడు, ఇలాంటిదని నువ్వు సంపాదించుకోవాలి. ఎప్పుడు ఈ రూల్స్ పెట్టుకొని చెప్పాడండి ఫస్ట్ నా టిఆర్ రామన్న గారు. ఈరోజు కూడా నేను అదే పాటిస్తున్నాను. 47 years in a field is not a joke అండి. ఎస్ సార్. సో మెనీ జనరేషన్స్, అవును, సో మెనీ ఛాలెంజెస్,
సో మెనీ కాంపిటీషన్, నాట్ 1 లాంగ్వేజ్, 11 లాంగ్వేజెస్. సార్ ఇదే సూత్రాలు నేను పాటిస్తున్నాను. నా క్యారెక్టర్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. నా క్యారెక్టర్ ఏంటి, నా కాస్ట్యూమ్ ఏంటి, నా పెర్ఫార్మెన్స్ ఏంటి, గెటప్ ఏంటి, నో వల్గారిటీ, నో సెక్స్, సార్ నో యాంటీ పేట్రియాటిజం, దేశానికి విరుద్ధంగా మాట్లాడటం, సార్ కులం, మతం. ఎంత డబ్బు ఇచ్చినా నేను చాలా సినిమాలు వదులుకున్నాను. ఎంతో డబ్బు ఇచ్చినప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు, సెక్స్ డైలాగులు, ఈ డైలాగులు మానేశాను. ఖాళీగా ఉన్నాను ఇంట్లో. సార్ సుమన్ కొన్ని రోజుల్లో ఖాళీగా ఉన్నాడానికి కారణం ఏంటంటే అప్పుడు ఆ సీజన్ జరుగుతుంది. ఓకే డబుల్ మీనింగ్ డైలాగ్స్తో సినిమా, కామెడీ గీమిడీ అన్నది నేను పోలా. అప్పటికే అన్నమయ్య సినిమా చేయలా. సార్ అప్పుడుగా మామూలు సుమన్ హీరో. సార్ నేను ఎందుకంటే నేను చాలా కష్టపడి ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాను సార్. నాకు ఎవరు బ్యాకింగ్ లేదు. నేను సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాడు కాదు. యాక్టింగ్ తెలియదు, ఏమీ తెలియదు. మొత్తానికి భగవంతుడు తీసుకొని పెట్టాడు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి పైనుంచి ఆయన నన్ను సృష్టించాడు, నన్ను చేయించాడు అని చెప్పి తర్వాత తెలిసింది నా బుర్రకి. అప్పుడు దాకా నాకు తెలియదు. సార్ సుమన్ ఎందుకు వచ్చాడు ఓ ఫీలింగ్ వస్తే, ఒక శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి ఆ శ్రీనివాసుడు నువ్వే క్యారెక్టర్ నా సినిమా చేయడానికి అని చెప్పేసి నాకు ఆ లైన్ నాకు ఇచ్చి నన్ను తయారు చేసి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయడానికి కేవలం మేకప్ వేయడం, పూసుకోవడం, చేయడం కాదండి. ఎంతో త్యాగం చేశారు. కాళ్ళకు చెప్పులు వేయలేదు. 8 నెలలు నేల మీద పడుకున్నారు. 8 నెలలు ఉదయం 3 గంటలకు లేచి 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోలో మేకప్ వేసి ఇట్స్ ఆన్ రికార్డ్. సార్ చలి ఎండ అన్నిటికీ చేశాను. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారితో పక్క పక్కనే కూర్చొని సినిమా చూసే భాగ్యం నాకు ఆ దేవుడు ఇచ్చాడు. సో వీటన్నిటికీ అన్ని సంవత్సరాలు నాకు పరీక్ష, అన్ని సంవత్సరాలు నాకు ట్రైనింగ్, అన్ని సంవత్సరాలు ఏంటి ఆ మొహంలో మేకప్ వేసినందుకు మాత్రం కళ రాదు సార్. దేవుడు కళ రాదు. అయ్యో ఆ పవర్ రావాలి. అవును అది పైవాడు ఇవ్వాలి. అది ఇచ్చాడు, చేశాడు. సో నేను ఆ రూట్లో నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటానండి. మన చేతిలో ఏమీ లేదు సార్. 300 మంది పైకి ఎక్కారు, 3 నిమిషాల్లో ఎగిరిపోయారు సార్ ఫ్లైట్లో. ఏం గ్యారంటీ ఉందండి? ఇంకో 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఎవడికి తెలియదు. సో ఎక్కువ నేను ఆశలు పెట్టుకోవడం, ఎక్కువ అది ఇది లేదు. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కూడా చాలా అంటే ఒక ప్రిన్సిపల్గా ఉండేవారు. సో అన్నీ కొంచెం బుద్ధిజము, నా కరాటే స్కూల్లో కూడా బుద్ధిజం గురించి, కర్మ గురించి అవన్నీ, సాంస్క్రిట్లో భగవద్గీత చదివాను. అది పెద్ద నాకు ఒక వరం. లైఫ్ అంటే ఏంటి అని మా అమ్మగారు అంటే నేర్చుకోమని చెప్పింది. సో అట్లా నా లైఫ్ మిగిలిన వాళ్ళలాగా కాదండి. సార్ కేమే వెరీ హార్డ్ వే. ఛాలెంజెస్ అందరికీ ఉంటాయి. నేను ఏదో ఒకటే పోరాడేని కాదు. ప్రతి ఒక్కరి ఛాలెంజ్ వేరే వేరే స్టైల్లో ఉంటుంది, వేరే వేరే ప్రశ్నలు ఉంటాయి. అంటారు కదా, నెవర్ కాపీ ద నైబర్స్ ఆన్సర్ పేపర్. అప్పుడు ఆయన క్వశ్చన్స్ ఆర్ వాళ్ళ లైఫ్ వేరే. కంపారిజన్, నో కంపారిజన్. నేను ఎప్పుడు నాతో పాటు కాదు, నా కింద ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తాను. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, ఇది మనం కాపాడుకోవాలి. ఎవడేం చెప్పినా నాకు అనవసరం. నేను చేసేది రైటా రాంగా సార్. తర్వాత ఎవరినైనా నేను ఒకవేళ ఏదైనా అనేస్తే తర్వాత వెళ్ళిపోయి నేను క్షమాపణ అడిగితే అనలా. ఒకవేళ అని ఉంటే నాకు అనిపించింది ఇట్లా, సారీ మా ఏదో మూడ్లో అలా చెప్పాను, వేరే ఏం కాదని చెప్పి నేను క్షమాపణ, నాకన్నా కింద స్థాయిలో ఉన్నవాడు కూడా నేను క్షమాపణ అడిగిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే లైఫ్లో నాకు ఎక్స్పీరియన్స్తో, మా అమ్మగారిది, మాకు కొంచెం ఇలా ఫిలాసఫికల్గా కొన్ని టీచర్స్ వాళ్ళతో నేను నేర్చుకుని, అంటే టైం ఇది వేరే. అంతేకాదు నేను టైంని 200% నమ్ముతున్నాను సార్. టైంని, మీ కష్టాన్ని సార్. ఇట్ ఈస్ టైం సార్. నెక్స్ట్ మన కష్టం సార్. కష్టపడింది ఎప్పటికీ పోదు సార్. సార్ అది ఏదో ఒక టైంలో మనకు ఆ ఫలితాలు వస్తాయి సార్. అండ్ యాక్చువల్గా నా క్వశ్చనరీలో లేదు, మీరు భగవద్గీత టాపిక్ తెచ్చారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ తరం పిల్లలు భగవద్గీత చదవడం కాదు కదా, కంటితో కూడా చూడట్లేదు, తల్లిదండ్రులు నేర్పించట్లేదు, పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ పాఠ్యాంశంగా కూడా లేదు. ఒక మనిషి జీవితం మొత్తానికి అవసరమైన సారాంశం ఉన్న పుస్తకం దేవుడి గదిలో ఒక మూలన ఉండిపోతుంది. ఈ తరానికి ఏం చెప్తారు సార్ భగవద్గీత? లైఫ్ అంటే ఇది మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్ అంటారు సార్. 2 విషయాలు ఉన్నాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మెచ్యూరిటీ ఏజ్తో వస్తుంది సార్, ఎక్స్పీరియన్స్కి ఏజ్ అవసరంలా. చిన్న వయసులోనే మెచ్యూరిటీ అంటే చిన్న వయసులోనే ఘటనలు, సంఘటనలు జరగడం, అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. కొందరికి చిన్న వయసులోనే కొన్ని ఎక్స్పీరియన్స్ రావడంతో లైఫ్ని అప్పుడే వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు వాట్ ఈజ్ లైఫ్ వాళ్ళకి తెలుసు. సో లైఫ్ను వాళ్ళు నేర్చుకుంటున్నారు. కొందరికి ఏంటంటే టైం పడుతుంది. కొందరికి ఏంటంటే కొంచెం సుఖం ఉండడంతో వాళ్ళకి కష్టాలు ఏమిటో తెలియదు. సో కొందరు ఏంటంటే కష్టాలు చూసి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు. ముఖ్యంగా బాగా కోటీశ్వరులు పిల్లలు ఉంటారు,
వాళ్ళకి ఎప్పుడూ తల్లిదండ్రులు ఏంటంటే కష్టాలు ఏంటో వాళ్ళకి చూపించలేదు, కష్టాలు ఏంటో చెప్పలా, కాబట్టి తెలియదు వాళ్ళకి. సడన్గా ఒక ప్లేస్లో వాళ్ళకి ఒక డౌన్ఫాల్, సడన్గా ఒక ప్లేస్లో ఏదైనా జరిగిందంటే అప్పుడు ఆ కష్టం తెలుస్తుంది. అప్పుడు ఇట్స్ టూ లేట్. తర్వాత అడ్వైస్ మీరు ఎవరు ఇచ్చేదండి లైఫ్లో? హూ ఈజ్ ద పర్సన్ టు గివ్ యూ అడ్వైస్ అండి? వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ ఉందండి? వాళ్ళకి 200% ఎక్స్పీరియన్స్ ఉందా? వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మీకు వాళ్ళు అడ్వైస్ చేస్తారు. ప్రపంచంలో ఉన్న మొత్తం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదు, సార్. నాలెడ్జ్ వాళ్ళకి లేదు. భగవద్గీతలో మొత్తం ఉందండి. ఎస్ సార్. భగవద్గీతలో మనం కూర్చొని మనం అంటే సాంస్క్రిట్ చదవకరా, ఇంగ్లీష్ కూడా ఉంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే భగవద్గీత ఏమిటనేది తెలుస్తుంది. సార్. చిన్న వయసులో వాళ్ళకి తెలియదు సార్. చిన్న వయసులో అది అలా జరిగి ఉండేది, ఇలా జరిగింది, అది ఇది అంటారు, తెలియదు. దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ. సార్. బట్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని అడిగితే మన కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు? లాయరా, జడ్జా కాదు, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చే ఇదంటే బుక్ నాలెడ్జ్ ఉంటుంది, కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ ప్రపంచంలో ఉంటున్న ఒక అడ్వైజర్, బెస్ట్ అడ్వైజ్ ఎవరంటే భగవద్గీత. అదేదో హిందూ రిలీజన్ అని కాదండి. భగవద్గీత కెన్ బి స్టడీడ్ బై ఎ ముస్లిం, బై ఎ క్రిస్టియన్, బై ఎ బుద్ధిస్ట్, బై ఎ సిక్, బై ఎ జైన్, ఎనీబడి. ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు లివ్ లైఫ్. సార్. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. చిన్నప్పుడు మా అమ్మగారు నేర్పించారు. ఎందుకురా మాకు భగవద్గీత ఎందుకు, ఇదేంటిది అన్నాను. అలాగే మా ఇంటి ఎదురులోనే కరాటే స్కూల్, చిన్న 6th క్లాస్లో వెళ్ళరా అన్నారు. కరాటే ఎందుకు, దేనికి ఇది అన్నారు. మెల్లిమెల్లిగా కరాటేలో ఉన్న బెనిఫిట్స్, మన ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, మెంటల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, బాడీ కండిషన్ ఎలా ఉంటుంది, అలాగే ఒక బ్లాక్ బెల్ట్కి వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న విషయం తెలుసుకున్నాను. మనలో ఉన్న ఒక పేషెన్స్, కామ్నెస్, ఎన్నిసార్లు కింద పడినా కూడా లైఫ్లో మనం లేచి నిలబడి మనం ఫైట్ చేయవచ్చు, ట్యాకిల్ చేయవచ్చు. తట్టుకునే శక్తి మనకి కావాలంటే మార్షల్ ఆర్ట్స్, డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డేరింగ్నెస్ లైఫ్లో అదన్నీ ఒక మెథాడికల్గా నేర్పించేది నాకు మార్షల్ ఆర్ట్స్. బుక్ ఆఫ్ నాలెడ్జ్, లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చెప్పింది నాకు భగవద్గీత. సూపర్ సార్. అండ్ ఒక్కసారి ఎర్లీ 80sలోకి వెళ్తే సార్, అప్పట్లో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే తెలుగు అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ మీ వల్ల చాలా ఊర్లలో చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా ఆగిపోయారు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసు. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మాది నెల్లూరు జిల్లా కావాలి సార్. అక్కడ ఓల్డ్ టౌన్ అని ఒక ఏరియా ఉంటుంది, పాతూరు ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఒక లేడీ, అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆమె 30 ఏజ్, మేబీ 28 ఆ ఏజ్ ఉండొచ్చు. చాలా మంచిగా ఉంటారు, మంచి ఎత్తు, పర్సనాలిటీ చాలా మంచిగా ఉంటారు. ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి, అంటే మేము పెద్ద అయ్యే వరకు కూడా ఆ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే అందరిది ఒకటే డైలాగు, ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, సుమన్నే పెళ్లి చేసుకుంటుందంట, లేకపోతే చేసుకోదంట. అలాగా మేము పెద్ద అయ్యే వరకు కూడా ఆ మాట ఇంటూనే ఉన్నాం. తన తర్వాత చాలా ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంది. సో నేను నేమ్ చెప్పట్లేదు. ఇలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మీకు అది పర్సనల్గా ఫేస్ చేశారా వాళ్ళు? సార్ యాక్చువల్గా మాకు అప్పట్లో ఫ్యాన్ మెయిల్ ఉండేది సార్. సార్. సో ఏ హీరో అయినా కూర్చొని ఫ్యాన్ మెయిల్ రాసేవాడు కాదు సార్. దానికి ఒక మనిషి ఉండేవారు, వాళ్ళు రాసేవారు, ఒక ఫోటో పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి పంపేవారు. పాప అవతల వాళ్ళు ఏమనుకునేవారంటే నిజంగా హీరో రాసి పంపాడని అనుకునేవారు. తర్వాత వాళ్ళకి తెలిసిందే అతను కాదు అని. బట్ ఏదో అట్లా పిచ్చి పిచ్చిగా ఏదో ఉండేది. బ్యాచిలర్గా ఉన్నప్పుడు చాలామంది పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు. బట్ మాది ఏంటంటే చెన్నై అవడంతో చాలామంది ఆంధ్ర నుంచి, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, సో ఆంధ్ర నుంచి వాళ్ళు వెళ్తే లాంగ్వేజ్ ప్రాబ్లం తెలియదు, సో ఎట్లా వెళ్తాం అని చెప్పేసి అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పట్లో ఎక్కువ సినిమాలు షూటింగ్ కూడా చెన్నైలో జరిగింది, ఆంధ్రాలో జరగల. తక్కువగా నెల్లూరు వరకు ఉండేది మ్యాక్సిమం, లేదు రాజమండ్రి, గుంటూరు అంతే, వేరెక్కడ జరగల. అది కూడా 15 రోజుల షెడ్యూలే, సో ఎక్కువ కాంటాక్ట్ లేదు. ఇంకోటి వాళ్ళకి ఏంటంటే చెన్నైకి వచ్చి ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెతకాలి అని కొందరు, కానీ కొందరు వెళ్ళి వెతుకుదాం అని చెప్పి బయలుదేరదామని చెప్పి అన్ని మూట సర్దుకొని వచ్చేసి వెతికిన వాళ్ళు ఉన్నారు. మాకు తెలియకుండా చాలా స్టూడియో గేట్ దగ్గర నుంచొని, అంటే వాళ్ళ ఫీలింగ్ అంటే ఒక స్టూడియో అంటే ఇది ఒకటే, ఇంకా ఇక్కడే వస్తారు అనుకునేవాళ్ళు. పాపం వాళ్ళకి తెలియదు సార్. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ సార్, చాలామంది అమ్మాయిలు ఒక్కసారి సుమన్ గారిని చూస్తే చాలు అనుకొని బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా అంటే నేను గొప్పగా చెప్పట్లేదు. ఇప్పుడు చాలా ఎక్కువ లొకేషన్స్కి మనం వెళ్తున్నాం సార్, కొంచెం ఫారెస్ట్ లొకేషన్స్, విలేజ్ అని వెళ్తున్నాం కదా. ఇప్పుడు చాలామంది లేడీస్ ఇప్పుడు కూడా వచ్చి, అంటే పెళ్ళి అయిపోయి వాళ్ళకి పిల్లలు అందరూ ఉన్నారు, వచ్చి సార్ మేము ఒకప్పుడు మీ డైహార్డ్ ఫ్యాన్ అండి, సో ఒక్కసారి జీవితంలో మిమ్మల్ని చూడాలి అని చెప్పి అనుకుంటే సినిమాలకు కుదరలా,
తర్వాత మీ ఇంటర్వ్యూస్ వచ్చేది టీవీలో. అవును. సో ఇంటర్వ్యూ రూపంలో మేము మిమ్మల్ని చూసి అబ్బా సుమన్ అంటే ఇదా, సో మేము చాలా ఆనందపడ్డాం. కానీ ఈరోజు ఫేస్ టు ఫేస్ మీరు వచ్చుంటే మాకు ఏం మాటలు రావట్లేదండి, మేము నిజమా ఇది ఏమిటి అని మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చాలా డీప్ ఊర్లో ఉంటారండి, వాళ్ళకి రావడానికి పోవడానికి యాక్సెస్ ఉండదు వాళ్ళకి. సో అట్లా ఇప్పుడు కూడా వచ్చి ఫీల్ అయ్యి చెప్పేవాళ్ళు ఉన్నారు. సో చెప్పి పాపం అంటే ఒక మంచి ఉద్దేశంతోనే మా పెళ్ళి అయిపోయి మా పిల్లలు మా ఫ్యామిలీ మా హస్బెండ్ ఇలా చెప్పి వాళ్ళు ఒక మంచి ఒక సార్ ఫ్యానే కదా సార్ ఇప్పటికీ. ఫ్యానే సార్, అది ఏదైనా ఫ్యాన్ మేల్ ఆర్ ఫీమేల్, అవును వైస్ వర్సా. అవును, ఇప్పుడు ఫీమేల్స్ ఎట్లా ఉన్నారో అలాగే మేల్స్ కూడా ఫీమేల్ హీరోయిన్కి అట్లా ఫ్యాన్ అయిపోయి ఇప్పుడు చాలామంది హీరోయిన్స్కి ఇది అయిపోయి అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అంటే ఇది ఇండస్ట్రీ అంతే సార్, ఇది మనం తప్పదు. ఈ ఒక్క ఇండస్ట్రీలోనే ఉంది అది. అవును. నెక్స్ట్ స్పోర్ట్స్లో ఉంది. మళ్ళీ మంచి స్పోర్ట్స్ మ్యాన్ అయితే పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు మీరు చూస్తుంటారు, మంచి స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగేటప్పుడు గర్ల్స్ వస్తారు ప్రపోజ్ చేయడం బ్యాచులర్గా ఉంటే వస్తారు. ఐ థింక్ అది అంతే, వేరే దేంట్లో లేదు ఇంత క్రేజ్, వేరే దాంట్లో లేదు. అఫ్కోర్స్ బిజినెస్ అయితే అది వేరే అనుకోండి. బట్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్, హీరో రాజశేఖర్ గారితో మీ అనుబంధం ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందండి, గుడ్ ఫ్రెండ్స్ అండి. మొన్న కూడా రీసెంట్గా నేను ఏదో ఫంక్షన్లో కలిశాను, జీవిత గారు వచ్చారు, కలిశాను, మాట్లాడాను. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండి, మాకేమీ ఫీలింగ్స్ అంటూ ఏం లేదు. గతంలో సాయి కుమార్ గారి వాయిస్ కోసం హీరో సుమన్, హీరో రాజశేఖర్ ఇద్దరు గొడవ పడ్డారు. సాయి కుమార్ గారిని మధ్యలో ఇబ్బంది పెట్టారు. ఆ గొడవ చాలా దూరం వెళ్ళిపోయి సుమను రాజశేఖరు మాట్లాడుకోని రోజులు కూడా ఉన్నాయి. ఒక వార్త ఇలా నడుస్తూ ఉంది సార్ చాలా సంవత్సరాల నుంచి. లేదు, నాకు వాస్తవానికి సాయి పాపులర్ అయింది నా వల్లనే సార్. ఆయన వాయిస్ ఇచ్చేటప్పుడు తమిళ డబ్బింగ్కి ఎవరెవరికో ఇచ్చేవారు, బట్ పాపులారిటీ వచ్చింది నా వల్లనే సార్. నా సినిమాలు తర్వాత పికప్ అయ్యి ప్రతి సినిమాకి సాయి కుమార్, తర్వాత సాయి కుమార్ రాజశేఖర్కి, ఎప్పుడైతే రాజశేఖర్ వచ్చారో రాజశేఖర్కి చెప్పాడు. దాని తర్వాత ఏమైందంటే ఆయన హీరోగా పోలీస్ స్టోరీ కన్నడ సినిమాలు అవడంతో డబ్బింగ్లు తగ్గించేసాడు ఆటోమేటిక్గా. నాకు ఫోన్ చేసి భయ్యా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఇట్లా షూటింగ్స్ అన్నీ వచ్చేసింది, సో ఇంకా మీరు ఎవరైనా చూసుకొని చెప్పేసరికి నేను ఒకటే చెప్పాను, సాయి ఇప్పుడు నేను నీతో మాట్లాడేది తెలుగే, తమిళ్ కాదు, సో నాకు ఆ భయం లేదు, నాకు నేను ఐ కెన్ మేనేజ్, నేను చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు ద ప్రొడ్యూసర్, అంటే క్యారెక్టర్ని బట్టి టోన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య ఉందండి, అన్నమయ్య సినిమాకి బాలుగారు మాట్లాడారు ఎందుకంటే అటు పద్యాలు ఉన్నాయి. అవును, ఇట్లా కొంత డైరెక్టర్స్కి కొన్ని బ్రెయిన్లో కొన్ని ఉంటాయి, వాయిస్, ఆ క్యారెక్టర్, ఆ హెవీనెస్. సో నన్ను మాట్లాడమంటే నేను డెఫినెట్గా నేను మాట్లాడవచ్చు. అండ్ నాకు అంటే మాట్లాడితే ఏంటంటే అవార్డు వస్తుంది ఆ పిచ్చి నాకు లేదు. నాకు అవార్డు ఆల్రెడీ నాకు భగవంతుడు ఇచ్చేసారు ఈ ఇండస్ట్రీలో, ఇంకా అది కావాలని చెప్పి అట్లేం కాదు. బట్ సుమన్ మాట్లాడితే బాగుంటుంది, సుమన్ మాట్లాడితే ఆయన టేక్లో ఎలా మాట్లాడారో ఆ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ వర్డ్స్ మిక్స్ అయ్యేటప్పటికి అన్నప్పుడు నేను చెప్తున్నాను. కొందరేమో లేదు సార్ వాయిస్ సాఫ్ట్గా ఉంది, కొంచెం దీనికి బేస్ వాయిస్ కావాలి సార్, మీరు చెప్పుకోండి అంటున్నారు. సో నాకు మైండ్ ఆ సైడ్లో పోవట్లేదండి, ఇది నా వాయిస్ ఇలా ఉండాలి, అలా ఇలా ఉండాలి, అలా కాదు. సో ఎప్పుడు నాకు రాజశేఖర్ గారికి అలాంటిది ఏం లేదు సార్, ఏదో అనుకోవడం తప్ప లేదు. మళ్ళీ అదే సాయి కుమార్ వచ్చేసి భయ్యా నేను చెప్తాను సార్, భయ్యా నాకు చెప్పండి ఏదైనా పిక్చర్, మంచి పిక్చర్ క్యారెక్టర్ ఉంటే చెప్పండి, నేను టైం తీసుకొని వస్తాను, ఓకే ఎంతైనా మీరే నాకు ఎందుకో గిల్టీగా ఫీల్ అవుతున్నానంటే, లేదు సార్ అలాంటి క్యారెక్టర్ వస్తే నేను చెప్తాను అయితే నేను, సో యూ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ అని చెప్పేసి కన్నడలో ఆయన బిజీగా హీరోగా ఉన్నప్పుడని మేము డిస్టర్బ్ చేయలే అతన్ని. మరి రాజశేఖర్కి ఆయనకి ఏం జరిగిందో అదంతా నాకు తెలియదు. బట్ మై సెల్ఫ్, సాయి కుమార్, రాజశేఖర్ ఓపెన్లీ వీఆర్ ఆల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. ఏదో చెప్పి ఏదో పడట్లేదు అది ఇది చెప్పడం తప్ప ఏం లేదు, వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఒక యాంగ్రీ యాక్షన్ పోలీస్ ఆఫీసర్ రోల్లో మీరు ఒక సినిమా చేశారు, నేటి భారతం అనుకుంటారు తెలుగులో. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది యువత పోలీస్ అవ్వాలి, డిపార్ట్మెంట్లో చేరాలి, దేశానికి సేవ చేయాలి, ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన సినిమా అది. ఆ సినిమాలో మీ యాక్షన్ పీక్స్లో ఉంటుంది, సినిమా కూడా సూపర్ హిట్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీకు ఒక గ్యాప్ వచ్చిన తర్వాత రాజశేఖర్ గారికి అంకుశం, మగాడు ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ పడ్డాయి, కానీ యాక్చువల్గా సుమన్ కానీ ఆ లెగసీ అలాగే కంటిన్యూ అయి ఉంటే, ఆ బ్రేక్ కానీ రాకుండా ఉండుంటే, ఇప్పుడు రాజశేఖర్కి ఏవైతే సినిమాలు పడ్డాయో ఆ సినిమాలన్నీ సుమన్ వే అని చెప్పి ఒక టాక్ ఉంది, మీ దాకా ఆ టాక్ వచ్చింది. ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్కి సంబంధం లేనివాడు సార్, సినిమా యాక్టర్ అవుతాను చెప్పి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా,
సినిమా యాక్టర్ అవుతా అని చెప్పి ప్రొడ్యూసర్ని కలవడం, డైరెక్టర్ని కలవడం, ఈ పనికి నేను వెళ్ళా. సార్ నన్ను బలవంతంగా సినిమా ఫీల్డ్ లాక్కొచ్చారు తమిళ్ కిట్టు. ఇప్పుడు ఆస్పిరేషన్ ఉండేవాళ్ళు ఫిలిం ఇన్స్టిట్యూట్కి పోయి డ్రామాలు, ఆ రోజుల్లో డ్రామాలు చేయాలి, అది వేరే. నేను ఆ ఆస్పిరేషన్ లేదు, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, సార్ ఆ ఫీలింగ్ లేదు, యాక్టింగ్ తెలియదు, డాన్సింగ్ తెలియదు, ఏమి ఓన్లీ కరాటే బ్లాక్ బెల్టే. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ అన్ యాక్టర్ అండి. సో ఒక ప్రొఫెషన్గా మెల్లిగా అది మారడం. దాని తర్వాత కూడా నాకు ఏంటంటే ఏమో కంటిన్యూ చేయాలా వద్దా అని ఎప్పుడు నాకు ఇదే. అంటే ఈ రొటీన్ వర్క్ చేయడం, మార్నింగ్ లేస్తే పరిగెత్తి వెళ్ళడం, డైలాగులు చెప్పడం, ఫైట్లు, ఇవన్నీ నాకు కొన్నిసార్లు కొంచెం బోర్ కొట్టేది. ఏం వేరే ఏం లేదు, ఇదే ఇది. హీరో అన్నప్పుడు అదే డైలాగులు, సార్ వేరే వేరే రైటర్స్ వేరే వేరే స్లాంగ్లో రాస్తారు, సార్ ముందుది వెనక్కి ముందు రాస్తారు, మ్యాటర్ ఒకటే. అవును. సో అట్లా కొన్నిసార్లు వచ్చింది. తర్వాత ఆఫ్టర్ 10 years తర్వాత స్టాప్ చేద్దాం అనేసరికి 10 సినిమాలు రావడం, ప్రెషర్తో ఒప్పుకోవడం, అట్లాగా నాకు 47 years నాకు కంప్లీట్ అయిపోయింది. అంతేగాని నెంబర్ 1 అయిపోవాలి, వాడు వస్తే నేను వదలకూడదు, లేకపోతే వాడెట్లా ఓవర్టేక్ చేస్తాడు అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ అప్పుడు టాక్ ఏంటంటే ఈ సినిమా సుమన్ చేయాల్సింది, రాజశేఖర్ చేస్తున్నాడు, సార్ ఈ సినిమా సుమన్కి అట్లా టాక్ ఒకటి వచ్చింది. బట్ నేను దాని గురించి పెద్ద, ఎందుకంటే ఛాలెంజెస్ తర్వాత వస్తూనే ఉంటారు సార్, మనమే ఉండాలి అనుకుంటే ఎట్లా. ఈరోజు మీరు అంటే కంపేర్ చేస్తే ఈరోజు హీరోస్ లిస్ట్ వచ్చేటప్పటికి చాలామంది ఉన్నారు. అవును, మనం ఎవరిని ఆపలేము, ఎందుకంటే ఆ ఫ్లో పోతూనే ఉంటుంది. మన లెవెల్ని, మన స్టాండర్డ్ని ఇంప్రూవైజ్ చేసుకొని బెటర్ క్యారెక్టర్స్తో పోవడం తప్ప మనం వాళ్ళు రాకూడదు అని మనం బారు పెట్టలేము. సో మనం వాళ్ళు కూడా ఈయన రాకూడదు అని చెప్పేసి ఆపడానికి లేదు. అంటే లేదు సార్, అంటే సుమన్ అనే వ్యక్తి ఏ రోజు కూడా అలా ఆలోచించిన మనిషి కాదు, అది అందరికీ తెలుసు. కాకపోతే ఇలాంటి ఒక టాక్ ఉందని మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడిగాను. వచ్చింది, టాక్ వచ్చింది. సో అండ్ మీరు లైఫ్ గురించి, మీ కెరీర్ గురించి మాట్లాడేటప్పుడు చాలా ఎక్కువ సార్లు దేవుడి ప్రస్తావన తీసుకొని వస్తారు. సో దేవుడిని మీరు చాలా బలంగా నమ్ముతారు. అయితే ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ నా పైన చేతపడి కూడా జరిగింది అని చెప్పి మీరు అన్నారు. సార్ మీ పైన జరిగిన అక్రమ కేసులు, వాటి గురించి అన్ని వివరాలు అందరికీ తెలుసు. దాని నుంచి మీరు కడిగిన ఒక ముత్యంలాగా ఎలా బయటపడ్డారో కూడా అందరికీ తెలుసు. అయితే ఈ చేతబడి చేపించిన వ్యక్తులు ఎవరు సార్? అది తెలియదండి. ఇప్పుడు కూడా అది చాలా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు కూడా బిజినెస్, ఫిలిం ఇండస్ట్రీ తర్వాత వాటిలంతా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. కేరళలో చాలా ఫేమస్ చోటానికరే అని చెప్పి ఒక ప్లేస్ ఉంది సార్. అక్కడ ఈ చేతపడి చేసింది తీసేయడం చాలామందికి తెలియదు. అంటే రకరకమైన మెథడ్స్, విచ్ క్రాఫ్ట్ అంటారు చూసారా, రకరకమైన ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి సార్. కేరళ వాళ్ళకి బాగా తెలుసు ఎట్లా దాన్ని ప్రయోగం చేయడం, ఎట్లా దాన్ని చేయడం, డల్ చేయడం, లేకపోతే మనస్పర్ధాలు తీసుకురావడం, అది ఇప్పుడు కూడా ఉందన్నమాట. అది అప్పట్లో నాకు అంటే కొందరు ఏం చెప్పారంటే కొంచెం టైంలో అంతా ఇది జరిగింది చెప్పేసరికి నేను కూడా తర్వాత అక్కడికి వెళ్ళిపోయి, అంటే వాళ్ళు ఏదో చేశారండి, ఏదో పూజ చేయాలన్నారు, ఏదో చేసాం, విడిపించాం, అయిపోయింది అన్నారు. ఓకే, అదేం నేను కాదు అని నేనేం చెప్పను. బట్ నేను ఏమి నమ్ముతానంటే నేను చెప్తున్నాను చూసారా, టైం అనేది, ఆ డెస్టినీ అనేది ఒక డిజైన్ పెట్టేసింది సార్. ఈ సంవత్సరం ఇది, ఈ సంవత్సరంలో ఈ నెల ఇది, ఈ నెలలో ఈ వారం ఇది, వారంలో ఈ రోజు ఇది, అది జరిగి తీరాలి, అది జరిగి తీరాలి సార్. అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనం వేరే వాళ్ళ మీద చెప్పొచ్చు, వీడు తొక్కేసాడు, వీడు నొక్కేసాడు, వీడి వల్ల జరిగింది, వాడు. ఆ టైం అలా జరిపిస్తుంది, ఆ టైం కొందరితో చేయిస్తుంది. వాళ్ళకి చెయ్యాలన్న ఉద్దేశం లేదు, అది వాళ్ళ రాతే, అది వాళ్ళ రాతే, ఆ కర్మ, అదే కర్మ అనేది ఆ తప్పు చేయిస్తుంది. అక్కడ వాళ్ళ తర్వాత అనుభవించాలి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీతో అనుభవిస్తారు. నాకు దెబ్బ తగిలిందంటే నా చేయి నొప్పి అండి, నా ఇంట్లో పిల్లలకు దెబ్బ తగిలితే ఏంటండి, వాళ్ళకన్నా నాకు నొప్పి ఉంటుంది. అది అలాగే రోగాలు రావడం, రోగాలు కూడా టైంని బట్టి సార్ వస్తుంది. మన బాడీలో ఫుల్ ఏంటంటే, అంటే నేను కొంచెం ఎస్ట్రాలజీ చదివాను సార్, మన బాడీలో ప్రతి పార్ట్ ఈజ్ కనెక్టెడ్ టు ప్లానెట్ అండి సార్. ఏదో ప్రాబ్లం ఉంది అంటాడు డాక్టర్, అంటాడు నీకేమీ లేదు, నువ్వు బాగానే ఉన్నావా, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నీ రిపోర్ట్స్ అని బ్రహ్మాండంగా ఉంది అంటాడు. కానీ అతనికి సరిగా లేదు, రాత్రి నిద్ర పట్టట్లేదు, శ్వాస సరిగా రావట్లేదు, ఏదో అంటాడు.
అన్డయాగ్నోజబుల్ డిజీజ్ అంటారండి. వాడి కష్టం వాడికి ఒక్కడికే తెలుస్తుంటుంది. వాడికే తెలుసు. అదే దట్ ఈస్ టైం. అలాగే బాగా తాగుతాడు సార్ వీడు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా తాగుతాడు, 10 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు కానీ ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడు అంటారు. అది టైం. అంటే ఆ గ్రహాలు, లోపల ఉన్న గ్రహాలు అంత బలంగా ఉంటాయి సార్.